ఎవరో బాబా? నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నాం. గుడ్ న్యూస్, మన సరికంతా లోడ్ అయిపోయింది సార్. వెరీ గుడ్, వెళదాం. పన్నెండా? టైం అయిందే తెలియలేదు సుమా. గుడ్ నైట్. గుడ్ నైట్. మీరా? రవెనుకున్నావా? ఏమిటి మీరనేది? ఊరంతా అంటున్నది. అది నాకు అనవసరం. మీరేమంటారో ఏమనుకుంటున్నారో నాకు కావాలి. సరోజ, 7 సంవత్సరాల తర్వాత నీ బెడ్రూమ్ లో అడుగు పెట్టాను. ఎందుకో తెలుసా? అప్పుడు మన మధ్య జరిగిన ఒప్పందం నీకు గుర్తు చేయడానికి. అంత అవసరం ఏమొచ్చింది ఇప్పుడు? రవితో నీ ప్రవర్తనే కారణం. ఎక్కడో మట్టిలో ఉండేవాడిని తీసుకొచ్చావు, మంచివాడన్నావు, మహామేధావన్నావు, మనతో పాటు సమానంగా చూశావు. నేను కాదనలేదు. కానీ అతనితో రాత్రనక పగలనక అలా తిరగడం, నేనంటూ ఒక నున్నాననే సంగతి నువ్వు పూర్తిగా మర్చిపోవడం, లోకం కోసమైనా నువ్వు నా భార్యగా ప్రవర్తించకపోవడం నేను సహించలేను. మరి ఇంత పబ్లిక్ గా ఐఎమ్ యువర్ హస్బెండ్. మై డియర్ హస్బెండ్, చాలా బాగా చెప్పారు. నా ప్రవర్తన ఇంత పబ్లిక్ గా ఉండడం మీరు సహించలేరు. రహస్యంగా అతనితో ఎంత తిరిగినా ఎలా ఉన్నా మీకు అభ్యంతరం లేదు. ఇది ఈ రోజు కాదు, ఆ రోజే, ఆ మొదటి రోజే మీరు చెప్పారు. కానీ నేను 7 ఏళ్ళు, ఆడదాన్ని జీవితంలో అమూల్యమైన 7 ఏళ్ళు, ఆనందానికి అనుభవానికి అంకితం కావలసిన ఈ 7 ఏళ్లలో ఏనాడు మీరిచ్చిన ఆ స్వేచ్ఛను వాడుకోలేదు. ఈనాడు వాడుకుంటున్నాను అంటావా? లేదు, నాకు ఆ అవసరం ఆనాడు ఈనాడు ఏనాడు లేదు, ఉండదు. ఆ అవసరమే ఉంటే అవకాశాలు ఎన్నోసార్లు వచ్చాయి. మీరు పెద్ద మనిషి అనుకునే మీ స్నేహితులు ఎందరో నన్ను ఆశించారు, నా కోసం ప్రయత్నించారు. కానీ నేను నేరుగానే ఉన్నాను, ఉంటాను. నాకు ఆ నమ్మకం ఉంది. నీ నమ్మకం కాదు నాకు కావాల్సింది. నేను 1,00,000 సార్లు చెప్పాను, ఇతరుల అభిప్రాయంతో నాకు పర్లేదు. మీకు అపనమ్మకంగా ఉంటే, అవమానంగా ఉంటే చెప్పండి, ఈ క్షణం ఇంటర్వ్యూ వెళ్ళిపోతాను. నాకు ఈ ఐశ్వర్యం అక్కర్లేదు, ఆడవరాలు అక్కర్లేదు, నాకు ఏ ఆశలు లేవు, అన్ని చంపుకున్నాను. కానీ నా వ్యక్తిత్వాన్ని మాత్రం నేను చంపుకోలేదు. ఈ లోకంలో నాకున్న ఒక్క బంధం పాపి, వాడిని ఎలాగైనా తెలుసుకోగలను, చెప్పండి. నో డార్లింగ్, డోంట్ గెట్ ఎక్సైటెడ్. ఆవేశపడకు. ఆవేశపడటం కాదు, అటో ఇటో చేసి చెప్పండి. చూడు మై డియర్, నీ మీద నాకు ఆ నమ్మకం లేకనా, కాకపోతే వాళ్ళు వీళ్ళు కూసే కూతురకు కాస్త. దట్స్ ఆల్ రైట్, నీ ఇష్టం. నో అబ్జెక్షన్స్, నో కండిషన్స్. గో అహెడ్. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. ఏమైనా మీరు ఆయనతో అంత తొందరపడి మాట్లాడుకుని ఉంటే బాగుండేది. చెడుని మొలకలో తుంచేయడమే మంచిది రవి. అవుననుకోండి, వాడు బాధపడటంలో మాత్రం న్యాయం లేదంటారా? రవి, ఎవరో బాధపడతారని, ఏదేదో అనుకుంటారని మనం బాధపడడం మొదలెడితే జీవితంలో ఏదీ సాధించలేం. అన్నా చెల్లెల్ని, తల్లి కొడుకుల్ని కూడా అనుకుంటుంది ఈ లోకం. అది నిజమేననుకోండి, కానీ రవి, 7 ఏళ్ళు ఈ ఇంట్లో నేను బావిలో కప్పలాగా, బయట వారి కంటికి షోకేస్లో బొమ్మలాగా బ్రతికాను. కొన్ని చంపుకోవాలన్నా చావు, అది ప్రకృతి. వాటి నుంచి తప్పించుకోవాలంటే నాకేదో ఒక వ్యాపకం కావాలి, ఏదో పని. ఆ పనిలో నన్ను నేను మర్చిపోవాలి, అలిసిపోవాలి, ఆదమర్చి నిద్రపోవాలి. అందుకే రవి ఇవన్నీ నేను చేసేది. కానీ ఇవన్నీ మీరు నా కోసమే చేస్తున్నారనుకుంటుంది ఈ లోకం. అవును, నీకోసమే చేస్తున్నాను. ఏ తప్పా? తప్పని కాదు, నేనంటే మీకు ఎందుకింత అభిమానం? ఈ అవ్యాజమైన ప్రేమ కారణం ఏమిటి? అసలు నాకు మీకు ఏమిటి సంబంధం? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియకుండానే ఏవో ఊహలో అపోహలో అపనిందలో మీరు పడుతున్నారు, నేను వినాల్సి వస్తుంది. అదే నా బాధ. సమాధానం నీకు చెప్పమంటావా, లోకానికి చెప్పమంటావా? నాకు. నేను మిమ్మల్ని ఏమని భావించాలో, ఎవరిగా పూజించాలో నాకు తెలియకుండా ఉంది. తల్లిగానా, తోబుట్టువుగానా, నేస్తంగానా, శ్రేయోభిలాషిగానా? రవి, మనకున్న అనుబంధానికి పేరు పెట్టుకోవాలా? పెట్టుకున్న పేరుతో తృప్తి పడుతుందా ఈ లోకం? ఫర్గెట్ అబౌట్ ఇట్. నిజంగా దేవతా దయ్యమని సినిమా పేర్లు పెట్టకు, టైం అయిపోతుంది. జయా!
ఏమైంది? అయిపోయిందమ్మా, అంతా సర్వనాశనం అయిపోయింది. ఏమైంది నాన్న? ట్యాక్స్ అమ్మా, ఇన్కమ్ ట్యాక్స్. మనకున్న ఆస్తిపాస్తులు, ఇల్లు అంతా అమ్మేసిన చాలదమ్మా. నానా 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 5,000 టన్నుల మామిడి పళ్ళు, 10,000 టన్నుల అరటి పళ్ళు, 40,000 టన్నుల రొయ్యలు ఎగుమతి కావాల్సి ఉన్నాయి. 1-2 రోజుల్లో షిప్ దొరకకపోతే. హలో, ఎస్ రవి హియర్. ఎవరు? బాబా. ఏంటి అలాగా? వెంటనే బయలుదేరొస్తాం. మనం వెంటనే గోడౌన్స్ దాకా వెళ్ళాలి. పద రవి. మై గాడ్, ఇంత సరుకు రవాణా చేయడం నిలిచిపోయిందా? అంతేకాదు, ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ఈ సరుకంతా పంపించడానికి 10 రోజులు టైం పడుతుంది. అంతవరకు మనం షిప్ వచ్చే ఛాన్స్ లేదు. ఒకవేళ దొరికినా కూడా లాభం లేదు, ఎందుకంటే ఇందులో సరుకంతా పాడైపోతుంది. అందుకని మనం అర్జెంట్ గా కంపెనీ మూసేసి బయటపడడం చాలా మంచిదండి. ప్లీజ్ ప్లీజ్. హలో, ఈజ్ ఇట్ ఈస్ట్ ఇండియా షిప్పింగ్ కంపెనీ? ఐఎమ్ రవి, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ రవి ఎంటర్ప్రైజ్ స్పీకింగ్. ఓ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ రైట్ సార్, ఓకే బాయ్. ఏమిటి రవి, ఏమైంది? ఎలాగో ఈసారికి బయటపడ్డాం. థ్యాంక్ గాడ్. ఈ రోజే మన సరుకంతా ఎక్స్పోర్ట్ అవుతుంది, కానీ మనకేం లాభం మిగలదు. నష్టం వస్తుందా? నష్టం రాదనుకోండి, ఇలాంటి అవంతరాల్లో వ్యాపారం మనం చేయలేం. అలా అని ఇంత పెద్ద వ్యాపారాన్ని క్లోజ్ చేస్తావా రవి? అది చేయలేమనుకోండి, కానీ దీనికి పరిష్కార మార్గం ఆలోచించాలి. సీరియస్ గానే ఆలోచించాలి. మమ్మీ, నువ్వెప్పుడు ఇంట్లో ఉండవు, ఎందుకని? అలా అడగరా బాబీ. బాబీ, నాకెన్నో బిజినెస్లు, ఆఫీసు, ఈ పనులన్నీ ఉంటాయి. అయితే డాడీ ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు, ఆయనకేం పని లేదా? ఒరే బాబీ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఐ ఫౌండ్ ద సొల్యూషన్. ఫర్ వాట్? మన కంపెనీకి ఎదురైన ఎక్స్పోర్ట్ సమస్యకు గట్టి పరిష్కారం కనిపెట్టాను. రియలీ? ఎస్, మనమే ఒక షిప్పింగ్ కంపెనీ పెట్టబోతున్నాం. మిస్టర్ రవి, నీకేమైనా మతిపోతుందా? షిప్పింగ్ కంపెనీ అంటే మాట్లాడుకున్నావా? ఒక షిప్ ఎంత ఉంటుందో తెలుసా? కోట్లు కోట్లు. ఎన్ని కోట్లైనా మనం ఖర్చు పెట్టగలం. యువర్ రైట్. నేనంతా వర్కౌట్ చేసి పెట్టాను, మీరు ఒకసారి చూడండి. కమిషనర్ గారు, మన కంపెనీకి కావాల్సినంత గుడ్ విల్ ఉంది, అదే మన పెట్టుబడి. మనం ఒక చిన్న అనౌన్స్మెంట్ ఇచ్చామంటే దేశంలో మారుమూల నుంచి కావాల్సిన కోట్ల రూపాయలు పెట్టుబడిగా వస్తుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఫైల్స్ చూడండి. ఓకే ఓకే. వా వా నాయుడు, రవి షిప్పింగ్ కంపెనీ స్టార్ట్ చేసినాడు, చూసావా? ఇదిగో చూస్తున్నా. చూడ్డమేమిటయ్యా, షేర్లు తీసుకో. అంత పెద్ద కంపెనీలో నాకెందుగా షేర్లు? అబ్బా నాయుడు, నా మాట కాస్త చెవులో పెట్టుకోవయ్యా. వ్యాపారం కాదు, సరోజాదేవి, రోజా లాంటి సరోజాదేవి ఉంది. ఆవిడకి నాబోటోడు ఒక లెక్క. ఆవిడ కొంగు గాలి తగిలితేనే చాలనేవాడు 1 కోట్ల మంది ఉన్నారు. కోట్లలో మనం ఒకటి. ట్రై. కరెక్ట్. స్టార్ట్. ట్రై ట్రై నాయుడు, ట్రై. వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మా షిప్పింగ్ కంపెనీలో మీరందరూ పార్ట్నర్స్ గా జాయిన్ అవ్వడానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఐ ట్రూలీ థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ మా కంపెనీని కొన్ని ప్రత్యేకమైన పద్ధతుల్లో నడిపించదలుచుకున్నాను. అందువల్ల నా నిజాయితీ మీద, నా దక్షత మీద మీ అందరికీ నమ్మకం ఉంటేనే ఇందులో పార్ట్నర్స్ గా జాయిన్ అవ్వండి. అదర్వైజ్ ఇట్స్ అప్ టు యు. నో ఆ అనుమానమే అక్కర్లేదు. నాది ఒక చిన్న షేర్, 3 లక్షలు. ఓకే, థ్యాంక్ యూ. రవి సాబ్, 2 లక్షలు కొత్త నోట్లు యాక్సెప్ట్ విత్ దిస్ పెట్టా. మళ్ళీ సంవత్సరం నాటికి 10 లక్షలు ఇనపెట్లో పెట్టి ఇవ్వాలా? షూర్ షూర్. విష్ మీ బెస్ట్ ఆఫ్ లక్. మైన్ ఈజ్ 3 lakhs. మిస్టర్ రవి, మై షేర్ 5 lakhs. 2 lakhs. మైన్ ఇస్ 3 lakhs. వెరీ గుడ్. ఓకే, యూ కెన్ కమ్. ఓకే, బాంబే వచ్చి దిగామో లేదో ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. రవి, ఎవరో తగలాలట, నిన్ను చూడాలన్నాడు, రమ్మని చెప్పాను. Yes, come in. హలో, వెల్కమ్ టు యు. గుడ్ ఈవినింగ్ రవి సార్. టేక్ యువర్ సీట్ సర్. देखिए రవి సాబ్, yes sir. వీళ్ళు అంతా నా ఫ్రెండ్స్. Is it? బాంబేలో బడా బడా బిజినెస్ మ్యాగ్నెట్స్. మీ గురించి, మీ షిప్పింగ్ కంపెనీ గురించి మా ఆస్థాన అంతా లెటర్ లో రాశారు.
మేమందరం మీ కంపెనీలో షేర్స్ ఖరీదు చేయడానికి వచ్చాం. మా షిప్పింగ్ కంపెనీలో షేర్స్ కొంటారా? మేము వెళ్ళి ఆలోచించి లెటర్ రాస్తామండి. నో మేడం, మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. మాకు షేర్స్ ఇచ్చి తీరాలి. మీకు జల్దీ ఎన్ని క్రోర్స్ కావాలో చెప్పండి. పైసా గురించి ఆలోచన లేదు. మన షిప్పింగ్ కంపెనీ ప్రపంచంలో కల్లా బడా బిగ్ కంపెనీ అవ్వాలా. బోలియే రవి సాబ్, ఎన్ని క్రోర్స్ కావాలో చెప్పండి. నా మధ్య షేర్ 60 లక్షం. మైనస్ 70 lakhs. మైనస్ 80 lakhs. हमारा 15 लाख है. మైన్ ఈస్ 1 crore. థ్యాంక్ యూ వెరీ మచ్.